మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ ట్రైలర్ వచ్చేసింది. కైజు నంబర్ 8 సీజన్ 2 ట్రైలర్ వచ్చింది. వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 గురించి కొత్త న్యూస్ వస్తాయంట. చాలా రోజుల తర్వాత గ్రాండ్ బ్లూ మళ్ళీ వచ్చేసింది. ఇదే కాకుండా విన్లన్ సగా ఖతం అయిపోతుందట భయ్య. సో వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో మీరు సబ్స్క్రైబ్ కొట్టేసి స్టార్ట్ చేసేద్దాం రండి. సో మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్ ట్రైలర్ వచ్చేసింది. నాకు చాలా నచ్చింది. అండ్ అక్టోబర్ లో ఫైనల్ సీజన్ స్టార్ట్ అయిపోతుందంట. మాంగో ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. నాకు ఎండింగ్ కొంచెం తేడా కొట్టింది అన్నట్టు. అంటే వన్ పీస్ లో వన్ పీస్ అంటే ఏంట్రా అని అడిగితే ఇప్పటి వరకు ఈ జర్నీలో నువ్వు సంపాదించుకున్న ఫ్రెండ్స్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఈ షో ఎండింగ్ అలానే చేశారని ఫీలింగ్ వచ్చింది. బట్ చాలా మందికి నచ్చే ఛానల్ చాలా ఉండే. నాకైతే పర్సనలీ మై హీరో అకాడమీ చాలా చాలా ఇష్టం. చాలా బాగుంటే ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు క్యారెక్టర్స్ ఎవాల్వ్ అయిన విధానం చాలా బాగా నచ్చింది అన్నట్టు. అండ్ గ్రాండ్ ఫినాలే గ్రాండ్ బ్యాటిల్ బాగా చూపించారు. లాస్ట్ సీజన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎలా చూపిస్తారు చూడాలి. కాకపోతే ఎండింగ్ ఏమైనా మార్చే ఛాన్స్ ఉందా భయ్య? కాకపోతే మంగాలో ఉంది కాబట్టి ఎండింగ్ కూడా మార్చే పరిస్థితి లేదు. బట్ అలా అనుకున్నా కానీ మై హీరో అకాడమీ నుంచి కొత్త స్పిన్ ఆఫ్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ మై హీరో అకాడమీ విజిలాంటీస్. నేను ఇప్పటి వరకు ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు. కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది డోంట్ కేర్ అనే ఫీలింగ్ ఉంది. బట్ చూడాలి ఎట్లుంటుందో. నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీలో ఎవరైనా చూస్తే నిజంగానే బాగుందని చెప్పండి, చూసేద్దాం. అదే కాకుండా కైజు నంబర్ 8 సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. సీజన్ 2 జూలై 19th నుంచి స్టార్ట్ అవుతుందంట. జూలైలో చాలా యానిమల్ రాబోతున్నాయి, అందులో ఇది ఒకటి. అదే అనుకుంటే కైజు నంబర్ 8 మాంగా కూడా ఖతం అయిపోతుంది. 129 చాప్టర్స్ తో టోటల్ ఖతం అయిపోతుంది అన్నట్టు. మన ఫస్ట్ సీజన్ చాప్టర్ 38 40 ఇక్కడ ఆగిపోయింది. దాని తర్వాత సెకండ్ సీజన్ ఇంకెన్ని మ్యాక్సిమం ఇంకొక 2 సీజన్లు వస్తాయా లేవో తెలియదు. బట్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఎందుకంటే నాకు ఫస్ట్ సీజన్ చాలా చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మెయిన్ విలన్ ని ఎలా చూపిస్తారో చూడాలి. నేను మాంగా చాప్టర్స్ చదువుతున్నా, కాకపోతే మధ్యలో ఆపేశాను అన్నట్టు. ఇంకో క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. సో సీజన్ 2 ఎలా చూపిస్తారో చూడాలి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. కాబట్టి దరిద్రం ఏంటంటే ఇట్లాంటి యానిమే సీజన్స్ అన్నింటినీ సగం చేసేసి పార్ట్ 1 అన్నట్టు వదులుతున్నారు. అది నాకు చిరాకు లేపిస్తుంది భయ్య. అండ్ ఇదే కాకుండా కాగురా బాచి అని చెప్పేసి ఒక కొత్త మాంగా వచ్చింది. దాట్ వాస్ రియల్లీ ఎంగేజింగ్. నాకు మంచిగా అనిపించింది. తర్వాత కొంచెం తేడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు అంటున్నారు, ఏమో తెలియదు. దీనికి యానిమే అడాప్టేషన్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అన్నట్టు. సై గేమ్స్ పిక్చర్స్ వాళ్ళు దీని యానిమే అడాప్టేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పుడు వస్తుందో నేను డేట్లు ఏమి అనుకోను. ఎందుకంటే వన్ పంచ్ మ్యాన్ చాలా రోజులు అనుకుంటున్నా. సో దీనికి ఎప్పుడు వస్తుందో చూడాలి. బట్ స్టోరీ వైజ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు పాయింట్. దీని గురించి ఇంకేది తెలియదు అంటే మాత్రం మన యానిమే ప్రొఫెసర్ తెలుగు చాలా మంచి వీడియోలు చేసిండు 2-3. సో చూసేసేయండి, చాలా బాగుంటుంది. అదే కాకుండా రెంట్ గర్ల్ ఫ్రెండ్ సీజన్ 4 జూలై 4th నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నాకు బొక్క కూడా నచ్చదు భయ్య. ఇది చాలా మంది చూడు చాలా బాగుంటుంది అన్నారు. ఏం అనిపించదు నాకు. అంత ఏదో నడుస్తూ ఉంటది. ఏదో పర్లేలే జరుగుతుంది కదా, కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనుకున్నా కానీ మెయిన్ క్యారెక్టర్ కానీ చూస్తుంటే మరి నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు ఎవరా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. బట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. సో మీరు ఫ్యాన్ అయితే సీజన్ 4 వస్తుంది జూలై 4th నాడు, ఎంజాయ్. ఇదే కాకుండా నా ఫేవరెట్ విన్లన్ సాగా ఎండ్ అయిపోతుందంట భయ్య జూలై 25th నుంచి. అంటే మాంగా చాప్టర్స్ అయిపోతున్నాయట. మనకి సీజన్ 3 తోటే ఎండ్ అవుతుందా, సీజన్ 4 దాకా తీసుకెళ్తారు ఇంకా తెలియదు. మాంగా చాప్టర్స్ కావాలని చదవట్లేదు, ఎందుకంటే 2 సీజన్స్ నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ షో చూడాలంటే మీరు కంపల్సరీ 23 అబోవ్ ఏజ్ ఉంటే బెటర్. ఎందుకంటే దీనిలో చాలా థీమ్స్ ఉంటాయి. అవి అర్థం కావాలంటే మనకి చాలా విషయాలు తెలియాలి. ముఖ్యంగా ప్రపంచంలో మనుషులు ఎట్లా బతుకుతున్నారు దాన్ని ఈ యానిమేలో చూపించిన విధానం వేరే లెవెల్లో ఉంటుంది. సో అది అర్థం కావాలంటే మనకు ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉండాలి. నన్ను అడిగితే ఇంకా నువ్వు 25 దాటిన తర్వాత చూస్తే ఇంకా బాగుంటుంది ఫీలింగ్. అండ్ ఈ షో ఎంత బాగుంటుంది అంటే నువ్వు రివాచ్ చేస్తూ ఉంటుంటే ఇంకా నచ్చడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంత బాగుంటది. అట్లాంటిది ఎండ్ అయిపోతుందంట. టెక్నికల్లీ నేను అనుకున్నా స్టోరీని ఎక్కువ లాగరని చెప్పేసి, అలానే జరుగుతుంది. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ సీజన్ 3. ఇంకా ఎప్పుడు వస్తుందో ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మీకు తెలిస్తే కింద కామెంట్స్ లో రాసేయండి. సో లార్డ్ ఆఫ్ మిస్టరీస్ అని చెప్పేసి చైనీస్ వెబ్ నావెల్ ని యానిమే అడాప్టేషన్ చేస్తున్నారు అన్నట్టు. అది జూన్ 28th నుంచి క్రంచీరోలో స్టార్ట్ అవుతుందంట. నాకు దీని గురించి ఏది అంత ఐడియా లేదు. బట్ చాలా మంది బాగుంటుందని చెప్పారు. నేను వెబ్ నావెల్ చదవలేదు కాబట్టి ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్. బికాజ్ ఇది ఒక షెర్లాక్ హోమ్స్ ప్లస్ మిస్టీరియస్ థింగ్స్ ఇవన్నిటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. సో నేను చూస్తా, ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూస్తే నచ్చితే కంటిన్యూ చేస్తా, లేదంటే లైట్ వీడియో వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దాట్. అదే కాకుండా వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 నుంచి కొత్త డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉందంట. మనకి జూలై 5th నాడు జరిగే యానిమే ఎక్స్పోలో వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అక్టోబర్ రిలీజ్ అంటున్నారు, దాని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సీజన్ 2 వచ్చేసి 6 ఏళ్ళు అవుతుంది. సీజన్ 3 ఇదిగో వస్తుంది అనుకుంటే ఇంతసేపు బేసారు. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ మాంగా చదువుదామని గట్టిగా ఉండే, కాకపోతే దాంట్లో కొన్ని ఫ్రేమ్స్ చూసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా యానిమేలో చూడాలని ఫిక్స్ అయిపోయాను అన్నట్టు. సో కావాలని ఆగుతున్నా, ఆ ఎక్సైట్మెంట్ గ్యారంటీగా ఉంది. కాకపోతే మధ్యలో వీళ్ళు సీజన్స్ ని కట్ చేస్తూ 2 పార్ట్లు రిలీజ్ చేసేసరికి నాకు ఇంకా వెయిటింగ్ ఆగట్లేదు. సో ఒకవేళ వీళ్ళు ఇలానే చేస్తే మళ్ళీ టోటల్ మాంగా కంప్లీట్ చేసేసి కూర్చుంటా. నాకు అంత ఎక్సైట్మెంట్ ఉంది. సో మీరు వన్ పంచ్ మ్యాన్ మీద ఎంత ఎక్సైట్మెంట్ ఉందో కింద కామెంట్స్ లో అయిపోయింది. అదే కాకుండా సకమోటో డే సీజన్ 1 పార్ట్ 2 మనకి జూలై 14th నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఎందుకంటే మనకి పార్ట్ 1 లో చాలా మంచి ఎలిమెంట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారన్నట్టు. దీని నుంచి ఎలా కంటిన్యూ చేస్తారో చూడాలి. ఆ వరల్డ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనకి అసాసిన్స్ గ్రూప్ సెపరేట్ ఉంటుంది, సకమోటో పరిస్థితి ఒకటి ఉంటుంది, వీళ్ళందరినీ చంపడానికి ఇంకోటి వస్తూ ఉంటాడు, కొత్త క్యారెక్టర్స్ ని బాగా ఇంట్రడ్యూస్ చేశారు. వీటన్నిటిని కంటిన్యూషన్ ఎలా చేస్తారో ఎక్సైట్మెంట్ బాగానే ఉంది. టెక్నికల్లీ నేను ట్రైలర్ చూసినప్పుడు ఇది చాలా
చాలా చాలా చాలా చాలా బాగుంటుంది అనుకున్నా, అంత బాగాలేదు. ఇట్ వాస్ రియల్లీ గుడ్, ఇట్ వాస్ రియల్లీ గుడ్, బట్ ఇట్ వాస్ నాట్ గ్రేట్. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. చూడాలి ఎట్లుంటుందో, ఈ స్టోరీని ఎలా కంటిన్యూ చేస్తారో చూడాలి. మీ థాట్స్ ఏంటి అసలు సీజన్ 1 పార్ట్ 1 చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. సో గ్రాండ్ బ్లూ సీజన్ 2 వచ్చేస్తుంది దగ్గర ఇంత 7 ఏళ్ల తర్వాత మళ్ళీ సీజన్ 2 వచ్చేస్తుంది అన్నట్టు. జూలై 7th నుంచి స్టార్ట్ అవబోతుంది. సో నాకైతే మాత్రం పిచ్చికి ఇష్టం అన్నట్టు, ఆగమాగా ఉంటది క్యారెక్టర్స్ కానీ, కామెడీ కానీ, అమ్మాయిల కోసం ఇది చేసే పనులు. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా మంగా చదువుతాను ఫిక్స్ అయిపోయినా. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. 2 days బ్యాక్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసి మస్తు అనిపించింది నాకు. మంగా ఎక్కడ ఉందో నాకు ఇంకా తెలియదు, కంప్లీట్ అయిపోయిందో కూడా తెలియదు. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా. ఎట్లాంటి టెన్షన్ లేకుండా బ్యాక్ సీట్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసే షో ఇది. కాకపోతే దీన్ని ఒకరే చూడాలి, లైక్ చాలా 18+ కంటెంట్ ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్లీ చూడండి. 12 ఎపిసోడ్లు ఉంటాయి. సూపర్ మస్త్ అనిపిస్తుంది. డెఫినెట్లీ వాచ్ ఇట్. సీజన్ 2 మనకి జూలై 7th నుంచి స్టార్ట్ అవుతుంది. సోనీ వాళ్ళు కొత్త న్యూస్ ఇచ్చారు. సోలో లెవెలింగ్ ఈజ్ ద మోస్ట్ వ్యూడ్ యానిమే ఇన్ క్రంచీరోల్ హిస్టరీ అంట. దీనికి ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్ ఫ్యాన్డమ్ క్రియేట్ అయితే మాత్రం నేను సచ్చిన అనుకోలేదు. బట్ చాలా మందికి నచ్చింది ఇది. అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాకు సూపరు బంపరు దీనంత గ్రేటెస్ట్ యానిమే ఇంకా లేదు అని అన్నాను, కానీ నాకైతే ఇట్ వాస్ ఓకే. బట్ టెక్నికల్లీ చెప్తున్నా కదా, ఎలివేషన్స్ మీద ఎక్కువ పెట్టిన స్టెప్, స్టోరీ అంత ఏమీ ఉండదు. నేను ఆల్రెడీ మాన్వా కంప్లీట్ చేసేసాను కాబట్టి స్టోరీ ఎక్కడికి వెళ్తుందో నాకు ఐడియా ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా చాలా 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 పెద్ద ఎలిమెంట్స్ రాబోతున్నాయి. అవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, ఎందుకంటే ఈ 2 సీజన్లు నచ్చినాయంటే అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు. స్టోరీ వైజ్ గా మాత్రం నేను డిసప్పాయింటెడ్ ఉన్నా, బట్ స్టిల్ చాలా మందికి నచ్చుతుంది. ఎంజాయ్ చేసేసేయండి. సీజన్ 3 గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మొన్న క్రియేటర్స్ ని కామికాన్ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు అన్నట్టు. సో లెట్స్ హోప్ తొందరగా వస్తుందని చెప్పేసి. రైజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో సీజన్ 4 జూలై 9th నుంచి స్టార్ట్ అవబోతుంది. 12 ఎపిసోడ్లు ఉంటాయంట. నేను ఫస్ట్ 2 సీజన్లు చూసాను, నాకు పర్లేదు ఏదో జరుగుతుంది అనిపించింది. బట్ ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ సీజన్ బాగా వెళ్తుందో అనిపించింది, ముఖ్యంగా వేరే హీరోస్ వాళ్ళ సిచ్యువేషన్స్ వాటన్నిటి చాలా బాగా చూపించారు అనిపించింది. తర్వాత కొంచెం డల్ వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. బట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి కూడా. సీజన్ 4 వస్తుందంట, అది కూడా జూలై 9th నాడు. సో మీరు వెయిట్ చేస్తున్నారంటే చూసేసేయండి. ఇసకాయ్స్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ యానిమే ఇది. సో లెట్స్ గెట్ ఎక్సైటెడ్ విత్ దట్. సో ప్రస్తుతానికి అయితే మాత్రం దీస్ ఆర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అప్డేట్స్. జూలై 5th నాడు మనకి యానిమే ఎక్స్పో జరుగుతుంది కాబట్టి మనకి ఇంకా చాలా విషయాలు తెలియబోతున్నాయి. సో ఆ రోజు నేను సపరేట్ వీడియో చేస్తాను అన్నట్టు. ఎవ్రీ వీక్ ఇట్లాంటి ఒక యానిమే అప్డేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. మనకు ఆల్రెడీ మూవీ అప్డేటెడ్ వీడియో ఎవ్రీ వెనస్డే వస్తుంది. సో మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పేసేయండి, కంటిన్యూ అని చెప్పేసి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, మా కాంటెంట్ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.